ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న ఏ క్రైస్తవుడైనా సరే నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళకూడదు. దేవుడు ఈ లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తములో ఉన్నవారు ఎప్పటికీ కూడా నిరంతరము కూడా నిలిచి ఉంటారని దేవుని వాక్యం చెబుతూ ఉండగా, దేవుడు అంటున్నాడు ఈ రోజున, నీ క్రియలన్నిటినీ కూడా నేను చూస్తూ ఉన్నాను, నేను ఎరుగుదును, నేను నీ క్రియలు చూసి నీకు మేలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి ఏ అవసరతతో, ఏ ఆర్థికముతో, ఏ అక్కరతో, ఏ ఆలోచనతో ఈ ప్రాంతంలో నువ్వు కూర్చొని మాటలు విని వెళుతున్నావో, నిన్ను నువ్వు సరి చేసుకొని నువ్వు వెచ్చని స్థితిని విడిచి వెచ్చని స్థితి కలిగి నువ్వు దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, వాక్యములో, ప్రార్థనలో, సువార్తలలో, దేవుని ఆరాధించడంలో, దేవుని ప్రకటించుటలో నువ్వు బలమైన వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ దేవుడైన యెహోవా నీ మీద, నీ పిల్లల మీద, పిల్లల మీద ఆయన మేలులు కుమ్మరించునుగాక, ఆయన దీవెనలు వచ్చునుగాక, ఆయన అద్భుతములు నీకు చేయునుగాక. ఆమేన్.